దేవుని పేరట మరి తెలియజేస్తున్నాను. మొదటి అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనం ఈ సమయంలో చదువుకుందాం. దేవుని మహాకృపను బట్టి గడిచిన పునరుద్ధానము నుండి ఈ యొక్క ప్రత్యేకమైన పునరుద్ధాన దిన ప్రార్థనా క్రమమును జరుపుకునే పర్యాంతరము ప్రభు తన కృప మనకు అనుగ్రహించి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు కొంత సమయం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క యోబు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి దేవుని మాట, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అతని చేతి పనులను ఆశీర్వదించినందున. ఈ రోజున మనందరము కూడా దేవుని సన్నిధిలో కోరుకోవలసినటువంటి అమూల్యమైన విషయం ఏంటంటే, మన యొక్క చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలి. దేవుడిని గురించిన బిడ్డలు ఆశీర్వదించబడాలి. దేవుడిచ్చిన కుటుంబాలలో అద్భుతమైన క్షేమస్థితి నిలిచి ఉండాలి. మన ఆలోచనలు కాదు కానీ దేవుని ఆలోచనల ప్రకారము ఈ భూలోకములో నివసించటానికి దేవుని ప్రణాళికను మనము అనుమతించాలని లేఖనము ద్వారా తెలియజేస్తూ ఉంది. దేవుడు మన చేతి పనులను దీవించగలడు. దేవుడు మన ప్రతి ఆలోచన యావత్తు నెరవేర్చి ఆయన ప్రణాళికలో మనలను నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందునిమిత్తమై దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన యొక్క కాపుదల అనే కంచె తన బిడ్డలైన వారికి ఇవ్వాలని ఆయన కోరుతూ ఉంటాడు. అందుకే ఏబు గృహము చుట్టూ దేవుడు ఒక బలమైన కంచెను, కాపుదలను అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ కాపుదల చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కాపుదల మన చుట్టూ, కుటుంబాల చుట్టూ ఉండాలంటే ప్రియులారా గమనించండి, దేవుని వైపు మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని వైపు మనం ముందుకు వెళ్ళే వారంగా ఉన్నప్పుడు ఆపదలు సంభవించిన, అపాయాలు సంభవించిన తప్పకుండా దేవుడు తన కాపుదలలో మనల్ని కాపాడుతూ వస్తాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ చరణములో దేవుడు తెలియజేసిన అమూల్యమైన సంగతి ఏంటంటే, యెహోవా దూతలు ఏమంటే మనకు ఒక ప్రత్యేకమైన ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అనగా భయం లేకుండా దేవుని దూతల యొక్క కాపుదల తన యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఉంచి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళను రక్షిస్తాడు. అంటే ప్రియులారా, దేవుని కాపుదల ప్రతి ప్రమాదము నుండి తప్పించగలదు. దేవుని కాపుదల తప్పకుండా ఆయన సంరక్షణలో ఉన్న బిడ్డలకు ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. దేవుని కంచె, దేవుని దూతల కాపుదల ఏబు గృహము చుట్టూ ఉన్న సంగతి ఎవరికి తెలుసు? ఆ కంచె వేసిన దేవునికి తెలుసు, మరి ఒక వ్యక్తికి తెలుసు. ఎవరికి? సాతానికి ఖచ్చితంగా తెలుసు. మనము దేవుని ఆశీర్వాదంలో ఉన్నామా? దేవుని మాట ప్రకారం ఉన్నామా? మన ఆలోచనలను మనం నెరవేర్చుకునే విధంగా ఉన్నామా? దేవునికి బాగా తెలుసు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించండి. అలాగే మరెవరో తెలుసు? చెప్పండి, మరెవరో తెలుసండి? అపవాదికి కూడా బాగానే తెలుసు. కాబట్టి మనము దేవుని కొరకాయ నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించేవారిగా ఉంటే అపవాది ఎన్ని ఆలోచనలు మన మీద కలిగి ఉన్నా, ఏ విధంగా మనలను గలిబిలి చేయాలని ప్రయత్నం చేసినా, ఏమండి గాయాలు పరచాలని ప్రయత్నం చేసినా, ఏమంటే అవమానపరచాలని ప్రయత్నం చేసినా చివరికి విజయం ఎవరిదండి?
దేవుని పక్షముగా ఉన్నవారిదే విజయం. అందుకే పేతురు గారు అంటున్నారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. కానీ నిన్ను ముట్టుకోవాలని చూసిన ఆ శత్రువుకు దేవుడు ఏం చేశాడంటే అడ్డంగా కంచె వేసి ఆదుకొని నిన్ను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు అనే వాస్తవాన్ని గమనించండి. చూడండి, యేబు గారు తనను తన కుటుంబాన్ని కాపాడుకోవటం కొరకు దేవుని కాపుదలను కోరి ఉన్నప్పటికీ కూడా చూడండి, అపవాది ఆయనను విస్తారంగా శోధించింది. కొన్ని సందర్భాల్లో అండి మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా అపవాది మనలను బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తాయి. అలాంటప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. ఏమంటే దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ప్రభువా, నువ్వేమైనా చేయగలవు, నా జీవితాన్ని మార్చగలవు, నా జీవితంలో అద్భుతం చేయగలవు. అన్యాయస్తుడు కాదు, న్యాయం కలిగిన దేవుడు, నన్ను గుర్తించకుండా ఉండే దేవుడు కాదు. ప్రభువా, మీరు నన్ను గుర్తించిన దేవుడుగా ఉన్నారు. నీ వైపు నేనున్నాను, నా వైపు మీరుండి నీ కాపుదలలో నన్ను నడిపించు ప్రభు అని మనం ఏం చేయాలి? దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థించాలి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఈ విధంగా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇలాగా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. అమ్మా, సాధారణముగా వినండి, అపవాది ఎన్ని విధాలుగా శోధించినా ఆ శోధన ప్రమాదకరమైంది. కానీ దేవుడు కొన్ని శోధనలు పెడతాడు, అవి ప్రమాదకరమైంది కాదు, మన జీవితాన్ని సరిచేసుకొని ఆయనకు మహిమార్థంగా ఆయన మార్గంలో నడవటానికి దేవుడు కలిగిస్తాడు. అందుకే ఏమన్నాడు దేవుడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు, అంటే కొన్ని శోధనలు మనకు వస్తాయండి, కొన్ని బలహీనతలు మనకు వస్తాయండి, కొన్ని సమస్యలు మనకు వస్తాయండి. కానీ అవి సాధారణ స్థితిలోనే ఉంచుతాడే తప్ప ఘోరమైన ప్రమాద స్థాయికి మనలను తీసుకువెళ్ళడు. ఇది ఎవరి కృప అండి? దేవుని కృప. కాబట్టి ప్రియులారా, సాధారణ శ్రమలు మన జీవితంలో ఉంటాయి, కానీ దేవుని కాపుదలను ఆశ్రయించాం కనుక ఆయన కాపుదల ఎన్నడూ మనలను విడిచి వెళ్ళదు. శాశ్వతమైన దేవుని కంచెను దేవుడు మనకి ఇస్తానన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని విలువైన మాటలు మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది చాలా అద్భుతమైన విషయం. మనము క్రీస్తులో దాచబడిన వారం, క్రీస్తుతో దాచబడిన వారం, ఆయన మహిమలో దాచబడిన వారము అనే వాస్తవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వారంట దేవుని జీవంలో దాచబడిన వారు. దేవుని జీవంలో దాచబడిన వారిని ఏ అపవాది ఏం చేయలేడు, ఏ శోధన ఏం చేయలేడు. గమనించండి, ఇప్పుడు యోబు గారు దేవుని జీవంలో దాచబడ్డాడు కనుక శరీరాన్ని అపవాది బలహీనపరిచినా ఆయన ఏమీ చేయలేకపోయింది. ఎంతైతే శోధించాడో అంతకంత గొప్ప డెవలప్మెంట్, గొప్ప దీవెన, గొప్ప క్షేమాభివృద్ధిని ఎవరు పొందారంటే యోబు గారి కుటుంబము పొంది ఉన్నది అనే వాస్తవాన్ని ఈరోజు మనం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? యోబు గారు దేవుని జీవంలో భద్రం చేయబడ్డాడు. ఈరోజు మనము ఏ విషయంలో భద్రం చేయబడ్డాం? మనుషుల భద్రత వేరు, దేవుని భద్రత వేరు. దేవుని భద్రత ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనుషుల భద్రత
మన కళ్ళకు కనపడప్పుడు ఉంటుంది, తర్వాత మనుషుల భద్రత మనకి ఉండదు. ఆపత్కాలమని యెహోవాకు మొరపెట్టుము, అప్పుడు ఆయన నీకు ఉత్తరము ఇచ్చును, ఆయనను నీవు మహిమపరచెదరు. చూడండి, ఆపదలు చెప్పి రావండి, ప్రమాదాలు చెప్పి రావండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు మనల్ని కాపాడతారు? ఎవరండి? దేవుడే మనలను కాపాడతాడు. కనుక ఆ దేవుని కాపుదలకు మనల్ని మనం తప్పకుండా అప్పగించుకోవాలి ప్రియులారా. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న కొన్ని అమూల్యమైన మాటలు మనం గమనిద్దాము. చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం. నేను వానికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఏమండి? దేవుని నిత్య జీవాన్ని అనుభవించేవారు ఎలా ఉంటారు? ఆ నశింపు అనేది అన్నడూ వారికి ఆవరించదు. ఎప్పుడు ఆ నిత్య జీవము వారిని వెంబడిస్తూ ఉంటుంది అనే వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. అందు నిమిత్తమై దేవుని నిత్య జీవము చాలా గొప్పగా ఉంటుంది. దేవుని కాపుదల చాలా గొప్పగా ఉంటుంది. ఆయన నడిపింపు చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మనం ఆయనకు అప్పగించబడాలి, దేవుని రక్తములో కడగబడాలి, దేవుని యొక్క పరిశుద్ధతలో నిలవబడాలి. ఆయన వైపు చూస్తూ ఆయన మహిమ కొరకు అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలి. ప్రియులరా, ఏబు గారు చుట్టూ దేవుడు కంచి వేస్తే దేవుడు కంచి వేశాడు అనే సంగతి ఆయన గ్రహించలేకపోయాడేమో. ఒకవేళ ఆయనకు ఆ సంగతి కనబడలేదేమో. కానీ ఎవరికి కనపడింది? ఏబు గారు చుట్టూ దేవుని యొక్క కంచె ఉన్నదని ఒకవేళ ఏబు గారు గమనించలేకపోయాడేమో. కానీ ఎవరు గమనించారు? అపవాది గమనించింది. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు అనే సాక్ష్యం అపవాది ఏబు గారితో చెప్తా ఉంది. కొన్ని సందర్భాలలో దయ్యాలు దేవుని నామాన్ని మహింపరిచాయి. ఆయన ఎవరో మనుషులకు తెలియలేదు, కానీ ఆయన ఎవరో తెలిసింది, అపవాదికి తెలిసిందనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. ఆయన జనుడైన వారే ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన మహిమేంటో పూర్తిగా వారు ఎరిగి ఉండలేదు, కానీ ఆయన మహిమను ఎవరు ఎరిగి ఉన్నారు? అపవాది ఎరిగి ఉండి ఆయన మహిమను భూస్థాపన చేయాలని చూసింది అపవాది. కానీ ఇత్తనము భూమిలో నాటినప్పుడు ఎలాగైతే ఆ పాత శరీరాన్ని పిగిలించి మొలక రూపంగా వచ్చి విస్తారంగా ఫలిస్తుందో, అలాగే అపవాది యేసు ప్రభువారిని అంతం చేసింది అనుకున్నది. కానీ యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ అంతములో నుండి జీవములోనికి వచ్చి ప్రపంచంలో ఉన్న సర్వమానవాళిని తన యొద్దకు నడిపిస్తున్న దేవుడు, నడిపించుచున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రణాళికలలో ఉన్నవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలను ఇష్టపడుతున్నాడు, ఆయన సంకల్పంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట మనం నిలిచి ఉన్నప్పుడు అపవాది ఏం చేయబోతుందో అని దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని కృప తోడుగా ఉన్నదన్న సంగతి ఎవరికి తెలుసు? కొంతమంది మనుషులకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. కాబట్టి ఈరోజు మనం మనుషుల వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం ఉంటే మనల్ని సీసీ కెమెరా పరిశీలన చేసినట్టు చేస్తుంది అపవాది. ఎందుకో తెలుసా? ఎక్కడ అవకాశం దొరికితే అప్పుడు మనలో ప్రవేశించి మనలను గలిబిలి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు అని 1 పేతురు రాసిన పత్రికలో చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరొకసారి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుగు కలిగి ఉండండి. మీ విరోధి అయినా, అది గమనించండి, అపవాది ఎవరండి? మన విరోధి. మన విరోధి అని అపవాది ఏం చేస్తే ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటుంది.
ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు బలహీనపరుస్తామా, ఎప్పుడు దేవునికి దూరం చేద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్, ఎవరిని మిరుగుదుమా అని ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుని కంచె అలనాడు ఏబు గారి కుటుంబానికి, ఏబు గారి చుట్టూ, ఏబు గారి పిల్లలకు ఉంచినటువంటి ఆ కాపుదలనే కంచె దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి కూడా ఉంచి ముందుకు నడిపిస్తాడని ప్రభు ఇచ్చిన వాగ్దానాల చొప్పున ఈ లోకంలో మనం జీవించడానికి, అడుగులు ముందుకు వేయడానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇప్పటివరకు మాతో ఉండి మీరు నడిపిస్తూ వచ్చిన నీ మాటలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాల్గొన్న మా పరులందరినీ బలపరుస్తురండి, నీ మహిమ కొరకు నిలబెడుతురండి. అలాగే భూ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు తనకిష్టమైన వారి కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి ఈవులను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభువా, నేటి కూడిక క్రమం ప్రారంభం మొదలుకొని ఇప్పటివరకు మాతో ఉండి మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ జరగవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగిస్తూ రమ్మని, మహిమ పొందుతూ రమ్మని యేసయ్య నామములో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.